చక్కగా అద్భుతంగా 5 రోజుల 21 డేస్లో 5 డేస్ కంటిన్యూగా మనం ఒక కాన్సెప్ట్లో నేర్చుకుంటున్నాము. ముందుగా ధ్యానం చేద్దాం, హాయిగా కూర్చుందాం. ఎక్కడ మనకి హాయిగా ఉంటే అక్కడే కూర్చుందాం. కేవలం శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఓన్లీ బ్రెత్.
only breath. కేవలం శ్వాసానుసంధానం. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్.
కేవలం శ్వాసానుసంధానం. లాస్ట్ ఫ్యూ మినిట్స్. లాస్ట్ 1 minute. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా చేతులు రెండు తీసి రెండు కళ్ళపై పెట్టుకుందాం. 5 4 3 2 1 0. ఓకే అండి, నెమ్మదిగా చేతులు తీసివేద్దాం, కళ్ళు ఓపెన్ చేద్దాం. మన ధ్యానానికి మా గురువు గారైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి ఒకసారి చప్పట్లు కొట్టుకుందామండి గట్టిగా. ఓకే మాస్టర్స్, ఈరోజు మళ్ళీ తిరిగి మనం మన సోల్ జర్నీ టాపిక్లోకి వెళ్ళిపోదాము. అండ్ నిన్నటి వరకు మనం చెప్పుకున్నాము, ఒక ఆత్మ పదార్థం భూమి మీదని పరమాత్మ నుంచి విడివడి భూమి మీదకి వచ్చి మహాకారణ కారణ లోకాలు దాటుకుంటూ ఈ భూలోకంలోకి వచ్చి
ఇక్కడ ఫస్ట్ ఖనిజ సామ్రాజ్యం అంటే కొండలుగా రాయి రప్పలుగా, అప్పుడు తర్వాత వృక్ష సామ్రాజ్యం, తర్వాత జంతు సామ్రాజ్యంలో అనేకమైన లెర్నింగ్ నేర్చుకుంటూ లాస్ట్కి మానవ జన్మకి వస్తుంది. అందుకే మనకి ఏ గురువు చెప్పినా మానవ జన్మ ఎంతో 64 లక్షల జన్మలు ఎత్తిన తర్వాత మానవ జన్మ దొరుకుతుంది. అద్భుతమైన ఈ మానవ జన్మని చక్కని శాస్త్రంతో చక్కగా జీవించండి అని ఏ గురువు చెప్పినా అదే చెప్తారు. ఎన్ని దాటుకొని వస్తేనే ఈరోజు ఈ మానవ జన్మకు వచ్చాం. అలాగే మనకు తెలుసు, ఒక మనిషిగా జన్మ తీసుకోవడానికి ఒక మగవాడి నుంచి బయటపడిన వీర్యము లేడీస్లో ప్రవేశించడానికి ఎంత అద్భుతమైన శాస్త్రం ఉందో తెలుసు కదా. కొన్ని లక్షల కోట్ల కణాలు ఆ స్పెమ్లో వచ్చి ఆ గర్భంలో చేరడానికి ద్వారాలన్నీ దాటుకొని ఎన్నో పోటీ పడుతూ దారిలో అన్నీ ఉండిపోతూ లాస్ట్కి ఒక్క కణం మాత్రమే స్త్రీల అండాశయంలోకి ప్రవేశిస్తుంది. ఎంత ఫైటింగ్ అవుతుందండి అక్కడ ఆ కణాలతో. ఒకసారి మీరు యూట్యూబ్లో చూడండి, కోట్ల కణాలు రిలీజ్ అవుతాయి అయినప్పుడు. కానీ అవన్నీ మధ్యలో దారిలో ఆగిపోయి లాస్ట్కి ఒకే ఒక్క కణము చేరి అక్కడ మనంగా నిలబడతాం. ఎంత కష్టమైన జన్మో. అంత కష్టపడి అక్కడ ప్రవేశించి నిలబడిన మనం అక్కడి నుంచి మళ్ళీ గర్భంలో 9 నెలలు ఆ చీకట్లో ఆ మలమూత్రాల మధ్య జీవిస్తూ ఎంతో కష్టపడి చిన్నప్పుడు పుట్టిన తర్వాత ఆ బేబీగా మనం ఉండేటప్పుడు మన బాధని, మన కోపాన్ని, మన ప్రేమను వ్యక్తం చేయలేము. అమ్మ ఏమి తెలుసుకొని ఇస్తే అమ్మ ఇవ్వడమే తప్ప, ఏడవడం తప్ప ఏమి చేయలేము. పరమహంస యోగానంద ఒక యోగి ఆత్మకథలో ఇది రాశారు ఆయన. ఆయన తల్లి పడుకోబెట్టేసి 6 నెలలు పిల్లేటప్పుడు మనం మామూలుగా పాలు అవి పట్టి స్నానం చేసి పడుకోబెట్టేసి వెళ్తాం కదా. పడుకోబెట్టి వెళ్ళిపోతుంటే ఆయనకి చాలా బాధ అనిపించేదంట. తల్లి తన దగ్గరుంటే బాగుందని ఏడ్చేవాడు. కానీ తండ్రి ఒక యోగి అనమాట. ఎప్పుడు వాళ్ళ ఇంట్లో సత్సంగాలు అవి జరుగుతూ ఉండేవి. అందుకని పిల్లడు గబగబా అన్నీ చేసేసి మళ్ళీ వచ్చిన అతిథులకు వండి వడ్డించడానికి ఆవిడ వెళ్ళిపోయేది. చాలా బాధగా ఏడుస్తూ ఉండేవాడంట. బాధ అనిపించేది, తల్లి తన దగ్గరుంటే బాగుండు, నాతో గడపాలి అని అనుకునేవాడు. ఈ విషయము ఆయన తన జీవిత చరిత్ర రాసినప్పుడు అందులో ఈ విషయం రాశారు. 6 నెలల పిల్లడప్పుడు ఆయనకి స్మృతి ఉంది, ఆయనకి గుర్తుంది. చూడండి ఎంత అద్భుతమైన విషయమో. ఒక యోగ ఆత్మకథ బుక్ చదివేటప్పుడు ఈ పాయింట్ వస్తుంది అక్కడ. అంటే పిల్లలు, మనం చిన్నపిల్లడు వాడికేం తెలియదు అనుకొని వదిలేసి వెళ్ళిపోతాం, కానీ వాళ్ళకంతా అర్థమవుతుంటుంది. కానీ ఏమీ చెప్పలేని ఆసక్తత, మాటలు వాళ్ళకి రావు, చేష్టలు చేయలేరు. వాళ్ళ చేతులు కాళ్ళు వాళ్ళకి అనుకున్నట్లుగా, వాళ్ళకి 3వ నెల బేబీ మెడ కూడా నిలబెట్టలేదు, మనకు తెలిసి నిలబెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది కానీ ఊగిపోతాం. వాళ్ళ అధీనంలో వాళ్ళ అవయవాలు ఉండవు, వాళ్ళ శరీర భాగాలన్నీ కూడా. అవన్నీ కొంత శక్తిని సంతరించుకొని వెళ్ళే వరకు కూడా. సో అలాగ మనంగా ఇన్ని పాటలు పడి వచ్చిన మనం ఇంత పెద్ద అయితే పెరుగుతూ ఎంతోమంది టపక్మని ఏమైనా కోపం వస్తే ఏం చేస్తారండి, ఆత్మహత్య చేసేసుకుంటుంటారు. అంత ఈజీనా ఈ బాడీలోకి రావడానికి? ఎంత కష్టపడి ఇంత వచ్చి గర్భంలో 9 నెలలుండి భూమి మీద బతకాలని వచ్చిన మనం ఆ కోపంతోటో ఆ బాధలోనో రగిలిపోయి ఎంతోమంది మనం పేపర్లో టీవీలో చూస్తూనే ఉంటాం, చనిపోతూ ఉంటారు. చనిపోయిన వాళ్ళకి పైన ఉంటుంది అక్కడ అసలైన పాఠం. మళ్ళీ ఎంత ఇప్పుడు ఒక 80 ఏళ్ళు 100 ఏళ్ళు బ్రతికి జీవించాలని వస్తారు కదా. ఇక్కడ 40 ఏళ్ళకో 30 ఏళ్ళకో 25 ఏళ్ళకో 50 ఏళ్ళకో చనిపోతే ఆ మిగతా 50 సంవత్సరాల జీవితము అలా గాల్లో తిరగడమే. దయ్యాలు అంటాం చూడండి, మనం అనుకోవచ్చు అలా తిరుగుతూనే ఉంటారు. కానీ వాళ్ళు ఏమీ చేయడానికి వాళ్ళకి శక్తి ఉండదు. మనకేమీ వాళ్ళు చేయలేరు. ఇది ముందు తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. చాలామంది భయపడుతూ ఉంటారు, అవి ఏమీ చేయలేవు. మనకు ఆ కెపాసిటీ వాటికి లేదు. తిరుగుతూనే ఉంటారు. ఆ 30 ఏళ్ళో 40 ఏళ్ళో కాలం గడిచిన తర్వాత అప్పుడు పైలోకాలకి వెళ్తారు వాళ్ళ టైం అయిన తర్వాత.
లేదా జ్ఞానం ఉన్న సోల్ అయితే చనిపోవడం వరకు వెళ్ళరు. జ్ఞానం ఉన్న సోల్ అయితే కొంచెం బేగానే తన జర్నీని మార్చుకుంటుంది. నాలెడ్జ్ ఉంటే, ఓహో! నేను మధ్యలో చనిపోయినా బ్రతుకుతానని వచ్చాను. మధ్యలో చనిపోయిన నా కోపం కొలిది, నా దురదృష్టం కొలిది నేను చేసుకున్నాను. ఓకే. గతం గతః, నెక్స్ట్ ప్రజెంట్‌లో జీవిస్తాను అనుకోని దాని లోకల్ జర్నీ స్టార్ట్ అయిపోతుంటది. అలా ఉంటది మానవ జన్మ. అందుకే చెప్తారు. 1,40,000 జన్మలు ఎత్తుకొని ఈ మానవ జన్మకొచ్చాం. ఎంత అద్భుతమైన మానవ జన్మ తీసుకోవడం వెనకాతల ఎంత కథ ఉందో అంత కథ ఉంది. సో, మొట్టమొదట మనము శైశవాత్మగా పుడతామంటే చిన్న అంటే మనం ఎలాగైతే మన దశలు ఉన్నాయి చెప్పుకున్నాం కదండీ! 7 సంవత్సరాల వరకు శైశవాత్మ, 7 సంవత్సరాల నుంచి 14 వరకు బాలాత్మ, 14 నుంచి 21 వరకు యంగ్ సోలు, 21 నుంచి 28 వరకు యవ్వన సోలు, అంటే మ్యారేజ్ అది చేసుకొని ఒక స్టెబిలిటీగా నిలబడిన యంగ్ సోలు. అక్కడ నుంచి వృద్ధాత్మగా అంటే ఓల్డ్ సోల్. మనం ఎలాగైతే మన దశలు ఉంటాయి కదా! చిన్నప్పుడు ఒకలా ఉంటాం. పెద్ద అయిన తర్వాత కొంచెం వస్తది. బుద్ధి వస్తది. మనకి 14 ఏళ్ళు అయిన తర్వాత 15 వచ్చిన తర్వాత పిల్ల మెచ్యూర్ అయింది అంటారు. మెచ్యూర్ అనేది పిల్లకే కాదండి, పిల్లడికి కూడా ఉంటది. అంటే ఆలోచన, బుద్ధి విస్తారంగా మొదలవుతుంది. అంతవరకే మనం పిల్లల్ని జాగ్రత్తగా 14 ఏళ్ళ వరకు కొంచెం మన రెక్కల చాటుని పక్షి ఎలాగైతే కాపాడుతుందో మనము కూడా మన పిల్లలు అలా కాపాడితే 14 ఏళ్ళు దాటుతూ ఉంటుంటే వాళ్ళు 12 సంవత్సరాల నుంచే కొంత వాళ్ళకి బుద్ధి ఎంట్రీ అవుతూ ఉంటుంది కదండి. అప్పుడు మాట వినడము, కొంచెం మనం అరవడం తగ్గించడం ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అక్కడి నుంచే మనకి. 12 నుంచి 21 వరకు వాళ్ళ బుద్ధి, ఎంత బుద్ధి వస్తే అంత బుద్ధితోనే ఉంటారు 21 వరకు. ఆ టైంలోనే ఆ బుద్ధిని ఇంక్రీజ్ చేయాలి అంటే 7 సంవత్సరాల నుంచి 14 ఏళ్ళలో మనం గడిపిన మన మాటలు, మన చేతలు, మన ఫ్రెండ్షిప్, మన స్నేహమే వాళ్ళకి 14 తర్వాత మంచి బాట అవుతాయి. మన మాట వినడము, ఆ మాటలో జర్నీ చేయడము మొదలు పెడతారు వాళ్ళు. సో, అలా అక్కడి నుంచి 24 నుంచి 21 సంవత్సరాల వరకు బుద్ధితో ఉంటారు. 21 నుంచి వాళ్ళ ఆలోచన శక్తి వాళ్ళకి మొదలవుతుంది. వాళ్ళ పనులు పూర్తిగా వాళ్ళ నిర్ణయం మీద చేసుకోవాలని ఉంటారు. ఆ టైంలో మనం వదిలేయడం కూడా బెటరు మనకి. అలాగా ఎలాగైతే మన మానవ శరీరం ఎన్ని దశలు ఉన్నాయో ఇప్పుడు మనం చూస్తుండగానే మన జీవితంలో మన కళ్ళ ముందు 3 ఏళ్ళు పోతాడికి వాళ్ళ రూపురేఖలు మారిపోతూ ఉంటాయి. మన పిల్లల రూపురేఖలు, ఫోటోలు మారిపోతూ ఉంటాయి. మన పెద్దవాళ్ళైతే ఇప్పుడున్న మనము 25 ఏళ్ల కిందట ఉన్న నేను ఇప్పుడుగా లేను. ఇప్పుడు వేరుగా ఉన్నాను. ఇప్పుడున్న నేను ఇంకొక 50 ఏళ్ళు పోయిన తర్వాత ఎలా ఉంటానో, ఇంకో 25 ఏళ్ళ తర్వాత ఎలా ఉంటానో మారిపోతాం. మనందరికీ ఆ సంగతి అంతా తెలుసు. సో, అలాగే ఆ ఆత్మ పదార్థము ముందు శైశవాత్మగా తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుంది. అంటే ఏంటి, అక్కడ పుట్టిన తర్వాత దానికి పెద్దగా పిల్లలు చూడండి చాలామంది శరీరం అయితే ఎదుగుతుంది తప్ప వాళ్ళు సొంతంగా ఆలోచించే బుద్ధి డెవలప్ అవ్వదు వాళ్ళకి. మనస్సు కూడా డెవలప్ అవ్వదు. ఏదైనా కావాలని అడగరు. మంచి తెలివిగా పనులు చేయరు. మనకు చాలా ఆటిజం పిల్లలు అనుకోవచ్చు. లేకపోతే ఇంకొంచెం ఇంకా మందబుద్ధి, మన విలేజుల్లో చూస్తాం పెళ్ళి కూడా చేసేస్తారు. పిల్లలు కూడా కనేస్తారు వాళ్ళు. కానీ వాళ్ళకంటూ సొంతంగా నిర్ణయాలు అవి తీసుకోలేరు. ఇది స్టార్టింగు జన్మలో శైశవాత్మగా ఈ సోల్ ఉంటుంది ఇక్కడ. పుట్టేటప్పుడు ఏమీ దానికి ఐడియాస్ ఉండవు, మనస్సు ఉండదు, బుద్ధి ఉండదు, ఏమి శరీరము సోలు అంతే రెండే ఉంటాయి అక్కడది. ఏదో ఒకటో రెండో గుణాలు ఉంటాయి పట్టుకొని అంతే తప్ప ఇంకంతకు మించి ఏమీ ఉండదు. అది ఎన్ని జన్మలు ఎత్తుతుందంటే ఇంచుమించు 50, 60 జన్మలు తల్లి గర్భంలో ఈ శైశవాత్మ దశలోనే పుడుతుంటుంది, తిరిగి చనిపోతుంటుంది, పుడుతుంటుంది, చనిపోతుంటుంది. ఒక్కొక్క జన్మలో కొంత 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 నేర్చుకుంటుంది లెసను. మనం చూడండి ఆటిజం పిల్లలు చూస్తే కొంతమంది పిల్లలు ఓన్లీ బెడ్ మీదే ఉంటారు. వాళ్ళకి నవ్వడం కూడా తెలీదు. కొంతమంది పిల్లలు నవ్వుతారు, కొంతమంది పిల్లలు ఏడుస్తారు, కొంతమంది పిల్లలు ఇంకొంచెం మాటలు చిన్న చిన్న మాట్లాడతారు. మనం అందరం చూస్తూ ఉంటాం ఈ ఆటిజం పిల్లలు, మందబుద్ధి గల వాళ్ళు వీళ్ళందరూను. అంటే అందులోని ఆ సోల్ పరిణామక్రమ ఒక జన్మలో ఇంకొంచెం నేర్చుకుంటుంది, ఒక జన్మలో ఇంకొంత స్పూన్ ఫీడింగ్ పెద్ద స్పూను, ఇంకొంచెం పెద్ద స్పూను, గరిటె స్పూన్, ఇలాగా స్పూన్ ఫీడింగులు తీసుకుంటూ ఆ తల్లిదండ్రులు ఓపిక సహనం ఉన్నవాళ్ళు అనుకోండి, ఆ పిల్లలు బేగా నేర్చుకుంటారు. లేదంటే వాళ్ళు ఆ తల్లి ఆ పిల్లలతో పడలేక ఇసుక్కొని తిట్టుకొని
నువ్వెప్పుడు పోతావు, నీతో ఆ పిల్లలు అలాంటి ఆటిజం పిల్లలు ఎప్పుడు కూడా చాలామంది ఉండరండి. 13 ఏళ్ళు, 14 ఏళ్ళు, 20 ఏళ్ళు ఉండి వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది పిల్లలు. చాలామంది పిల్లలు అలా పెరిగిన వాళ్ళు ఉన్నారు. అలా పెళ్ళైన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే సోల్ రివల్యూషన్‌లో ఈ దశలో ఆహ్, సయం ఆహ్, ఈ చిన్న స్టార్టింగ్ సోల్‌లో ఉండేటప్పుడు 50, 60 పడతదంట. ఒక మానవ జన్మ కంప్లీట్ అవ్వడానికి 350-400 జన్మలు ఎత్తుతాం మనం. ఆ దశలో ఆ 350-400 జన్మల్లో 400 లాస్ట్ చివరి 50 జన్మల్లో మనము చేయాల్సిన పనులన్నీ మనం కంప్లీట్ చేసుకుంటే అప్పుడు మన జన్మ పరిణామ క్రమం పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత అది చెప్తారు కదా, పూర్ణాత్మ అయిపోయిన తర్వాత నెక్స్ట్ భూమి మీదకి రావాల్సిన అవసరము ఉండదు. సొంత నిర్ణయం తీసుకునే హక్కు మనకుంటుంది పూర్ణాత్మ స్టేజ్ వెళ్ళే వరకు. అంతవరకు భూమి మీదకి రాకపోకలు సాగిస్తూనే ఉంటాం. ఒక స్కూల్కి వెళ్ళిన పిల్లవాడు 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి ఎలాగైతే దాటుకుంటూ వెళ్తారో అలాగే మనం కూడా దశలు దాటుకుంటూ వెళ్తాం. సో ఇలాగా 60 జన్మలు ఎత్తిన తర్వాత 60 జన్మలకే కొంత 50 మేబీ 60 ఈ తల్లిదండ్రులు పెట్టి 50 జన్మల్లోనే వాళ్ళు క్రాస్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఆ తల్లి ఓపిక సహనంగా ఆ పిల్లడికి అన్ని చెప్తూ నేర్పిస్తూ వెళ్తూ ఉన్నప్పుడు కొంచెం వేగంగానే వాళ్ళు దాటుకుంటారు. ఇలా 50, 60 జన్మలు ఇన్ఫెంట్ సోల్ కింద వాళ్ళు ఉంటారు. అక్కడి నుంచి నెక్స్ట్ రెండవది బాలాత్మగా జర్నీ తీసుకుంటారు. అంటే ఇప్పుడు మనం 7 సంవత్సరాల నుంచి ఎలాగైతే పిల్లలు ఎదిగిన పిల్లల సైజ్ చూసుకుంటున్నామో ఇక్కడ ఆత్మ పదార్థం కూడా ఎదుగుతుంది. ఈ 50, 60 జన్మల్లో నేర్చుకున్న జ్ఞానాన్ని అంతటినీ కూడా అది తీసుకొని తన లోపల అంతా అదే మన సబ్కాన్షియస్ మైండ్ ఉంది కదండి. గజ్జన్మలు ఉన్నాయని మనకు తెలుసు. కానీ చాలామంది గజ్జన్మలు నమ్మలేరు. ఎందుకంటే ఉన్నాయో లేవో తెలీదు. ఉన్నాయని వింటున్నాము అంతే తప్ప అంతకు మించిన సమాచారం తెలీదు. చాలామంది గజ్జన్మలకు వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది మనకి ఉన్నారు. మనం అవన్నీ సెర్చ్ చేసి తెలుసుకుంటే మనకు తెలుస్తాయి. సో ఆ గత జన్మల ఆ జ్ఞానం అంతా వాళ్ళ మైండ్లో ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఈ రెండవ దశలో బాలాత్మగా సోల్ జన్మ తీసుకునేటప్పుడు అక్కడ ఇంకొంచెం మెచ్యూరిటీ ఉంటుందన్నమాట వాళ్ళకి. మెచ్యూరిటీ ఉండి వాళ్ళు చెప్పిన పని ఏదైనా కొంచెం చేసే కెపాసిటీ. ఒక కూలి వాళ్ళు చూడండి, ఏం చెప్తే మనం అది చేసుకొని వెళ్ళిపోవడమే. వాళ్ళ మైండ్ పెట్టి చేసినా కూడా మనం ఒప్పుకోము. ఎందుకంటే ఇక్కడ మన ఇష్టాలకి వాళ్ళు పని చేయడానికి వచ్చారు కనుక కూలీవాడి స్టేజ్లో ఉన్న సోల్గా ఉంటుందన్నమాట. అది అలాగా ఎన్ని జన్మలు అంటే మళ్ళీ అక్కడ ఒక 50-60 జన్మలు, అది చెప్పాను కదా 350 జన్మల వరకు ఈ 4 దశలు దాటుతూనే ఉంటుంది సోలు ఆత్మ పదార్థం 350 వరకు 5 దశలను. అక్కడ మళ్ళీ కొంత కూలివాడి పనిగా కూలివాళ్ళగా చెప్పినట్టుగా చేసుకొని వెళ్ళిపోతూ కొంత ఆలోచన పెంచుకుంటూ కొంత తిరుగుబాటు చేస్తూ కొంత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పని చేస్తూ ఉంటారు. మనం తీసి పారేస్తూ ఉంటుంటాము. ఇలాగా ఇక్కడ ఈ వాడి లోపల వాడిని ఆ తత్వం తెచ్చుకునే వరకు ఇంచుమించుగా ఒక 50 జన్మల్లో రెండవ దశలో బాలాత్మగా ఆ సోలు వెళ్తుంటుంది. స్కూల్కి వెళ్ళిన పిల్లలు చూడండి, టీచరు అందరికీ ఒకలాగే క్లాస్ చెప్తాడు. కానీ అక్కడ పిల్లలు ఉన్న 100 మంది మార్కులు అందరికీ అంత పర్సంటేజ్ రావు. వాళ్ళ మైండ్ మెచ్యూరిటీని బట్టి అక్కడ మార్కులు వాళ్ళకి వస్తూ ఉంటాయి, వాళ్ళ చదువు వస్తూ ఉంటుంది. వాళ్ళని చూసి మనం ఒక్కోసారి ఏం చేస్తామంటే పోటీ పడతాం. చూడు అన్న ఎంత బాగా తెచ్చుకున్నాడో, తమ్ముడు ఎంత బాగా తెచ్చుకున్నాడో, లేకపోతే పక్క పిల్లలు ఎలా తెచ్చుకున్నారో, ఇవన్నీ మనం అనుకుంటాము. కానీ టీచర్ ఎప్పుడు చదువు ఒకలా ఉంటుంది. అక్కడ వీళ్ళు ఆ ఎత్తిన జన్మలో పెట్టి అక్కడ అది ఏర్పడుతుంది. అయితే మన ఇంట్లోనే మన అక్కచెల్లెలు ఇద్దరిమి ఒకలాగా ఉండము. ఎవరి మనస్సు, ఎవరి ఆలోచనలు, ఎవరి బుద్ధి, ఎవరి ఫుడ్ టేస్ట్లు, ఒకళ్ళు తీపి ఇష్టమైతే ఒకళ్ళకి కారం ఇష్టపడుతుంది. మనందరం మన ఇంట్లో అమ్మకు పుట్టిన వాళ్ళమే. కానీ ఇంత ఆలోచన ఎందుకు మారిపోతుంది, ఇంత బుద్ధి వేరియేషన్ ఎందుకుంది, ఇంత మైండ్ వేరియేషన్ ఎందుకుంది అంటే ఇక్కడ సోలు ఎవల్యూషన్లో ఉన్న
మార్పు అనమాట అక్కడ. సోలు అప్పుడు చిన్న సోల్గా ఉండేటప్పుడు, స్టార్టింగ్ సోల్గా ఉండేటప్పుడు లాస్ట్ 50 జన్మలు 50వ జన్మలోకి వచ్చిందనుకోండి, అక్కడ కొంచెం ఆలోచన శక్తి పెరుగుతుంటుంది. ఇక్కడ మళ్ళీ అదే సోల్ తీసుకునేటప్పుడు ఆ ఆలోచన శక్తితో ఆలోచించేస్తుంది. కానీ రెండవ దశలోకి వచ్చిన సోలు కొంచెం వెళ్ళేసరికి అక్కడ రెండవ దశలో వెళ్తూ వెళ్తూ ఉన్న సోళ్ళు ఉంటాయి కదా, అక్కడ వేరుగా ఉంటుంది వేరియేషన్. ఉంటప్పటికే అందుకే మన ఇంట్లోనే మన మధ్యనే, మన అక్కజెల్లెల మధ్య అన్నదమ్ముల మధ్యనే ఒక్కొక్కళ్ళు నేను 2 పిల్లలు నాకు. మా పెద్ద అబ్బాయి చక్కగా అర్థం చేసుకొని చదువుతాడు, చిన్నోడు బట్టి పెట్టే చదువుతాడు. ఇద్దరికి ఎంత తేడో. అందుకని పెద్దోడు అర్థం చేసుకొని చదవడం వలని ఏ కంపెనీకి వెళ్ళినా ఎక్కడికక్కడ టక్ 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 మని ఎదుగుతూ వెళ్ళిపోతున్నాడు చాలా వేగరంగా, ఈజీగా. చిన్నోడు బట్టి పట్టి చేయడం వలన ఏమవుతుందంటే కొంత టైం పడుతుంది. ఆ బట్టి పట్టి చేయనప్పుడు ఒక 20 సార్లు బట్టి పడితేనే కానీ రాదు పాఠం, ఏదైనా సాఫ్ట్వేర్ కానీ ఏదైనా. సో అలా ఇద్దరికి ఆ వేరే మనలోని కూడా ఉంటుందండి. అందరికీ ఇది నాకనే కాదు, ప్రతి ఇంట్లో మన పిల్లల్లోని కూడా అదే ఉంటుంది. అది మనం అర్థం చేసుకొని మన పిల్లల్ని మనం పోటీతత్వం అనేది పక్క వాళ్ళతోటి పిల్లలతోటి చూపించకూడదు. నాన్న అందరిలాగే నువ్వు చక్కగా మార్కులు తెచ్చుకోవాలి, అందరూ 100 మార్కులు తెచ్చుకోవాలి, అందరూ 80 మార్కులు తెచ్చుకోవాలని చెప్పాలి తప్ప, అందరికన్నా నువ్వు హయ్యెస్ట్ మార్కులు తెచ్చుకొని నువ్వు గ్రేట్ అయిపోవాలి ఇలాగ మాత్రము కాకుండా మనం పిల్లలు పెంచడం అనేది చేస్తామండి. అందుకే మనలోనే ఈ వేరియేషన్లు. ఎందుకంటే ఇక్కడ సోల్ పరిణామ క్రమంలో ఉంటాయి. ఇక్కడ ఆత్మ పదార్థాలుగా మనమే ఒకే ఇంట్లో ఎంచుకొని వస్తాము. ఒక్క నిమిషం అని లైట్ వేసి వస్తాను. ఇంకా అయిపోయింది మనకి టైము, ముగించేస్తాను. సో ఇలా మనం ఆ స్థితిని అర్థం చేసుకోవాలి. ఒకే ఇంట్లోని అందరూ 10 మంది అలా ఉన్నవాళ్ళం పుడతాము. 5గురు 4గురు 3గురు ఉన్నవాళ్ళం, రకరకాలైన మైండ్తో ఒకళ్ళు, బుద్ధితో ఒకళ్ళు, ప్రేమతో ఒకళ్ళు, సహనంతో ఒకళ్ళు పుడతాం. ఎందుకు పుడతామంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు నేర్చుకుంటూ ఎదుగుదల కోసము ఒక్కింట్లోనే అన్ని వేరియేషన్లు ఉన్న మనంగా ఉంటాం. చాలామంది ధ్యానంలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు, మిగతా వాళ్ళు వెనకాతలు రారు. వాళ్ళతోటి అక్కడ సహనం నేర్చుకోవాలి, ప్రేమ నేర్చుకోవాలి. వీడు రాడు, వీడితో ఇంతే, వీళ్ళు ఇలాగే ఉంటారు అని మనం అనుకున్నామంటే మన వాక్కులు అక్కడ శాసించి పడేస్తాయి వాళ్ళని. ఎప్పటికో వాళ్ళే వస్తారు అనుకోవడం బెటర్. కనీసం అలా అనుకోపోయినా సైలెంట్గా ఉండడం బెటరు. ఎందుకంటే ఎవరి సమయం వచ్చినప్పుడు, ఎవరి బుద్ధి వికసించినప్పుడు వాళ్ళు వస్తూనే ఉంటారు. కాబట్టి చెప్పడం మన ధర్మం. మనం చేయాల్సిన పని మనం చేసుకుంటే జరగాల్సిన పని ఎప్పటికో జరుగుతుంది. ఒక్కొక్కళ్ళు 1 ఇయర్కి 3 నెలలకే ధ్యానం పట్టేస్తారు. కోడలు కానివ్వండి, కూతురు కానివ్వండి. ఒక్కొక్కళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు కూడా పట్టచ్చు. సో అలాగా ఆత్మ పదార్థము రెండవ దశలో మళ్ళీ అక్కడ 50 నుంచి 60 జన్మలు, అంటే ఇది 50 ఇది 50 కలిపి 100 120 జన్మల వరకు ఈ రెండవ దశలోనే ఆత్మ పదార్థం ఎదుగుదలనమాట. అది ఖాళీ బాల్గా వచ్చింది కదా, పరమాత్మ నుంచి వచ్చినప్పుడు ఖాళీ బాల్గా వచ్చింది. ఆ బాల్ నింపుకోవాలి కదా. ఒక్కొక్క జన్మలోని ఆ బాల్లో స్పూన్ తోటి ఒక్కొక్క ఈ జన్మ అంతా నేర్చుకునేవంతా ఆ బాల్ నిండుతుంది అనమాట. అలా ఫుల్గా ఈ 5 దశలు నిండి లాస్ట్ 6-7 దశలకు వచ్చినట్టు ఆ బాల్ ఫిల్ఫిల్ అయినప్పుడే పూర్ణాత్మగా, పూర్ణము అంటే రౌండ్, పూర్ణాత్మగా మారడము. పూర్ణాత్మగా మారినప్పుడే భూమి మీద రాకపోకలు అనేవి వెళ్తాయి. సో ఈరోజు మన రెండవ దశలో మనం చెప్పుకున్నామండి. నెక్స్ట్ మళ్ళీ ఈరోజు మన టైం అవుతుంది, మళ్ళీ రేపు మళ్ళీ తిరిగి కలుద్దామండి. ఓకే మాస్టర్స్. థ్యాంక్ యూ అండి. ఇంకెవరైనా ఏమైనా చెప్తే షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ మేడం. మీరు చెప్తుంటే పిల్లల కంపారిజన్ గురించి చిన్నప్పుడు గుర్తుకొచ్చింది. మేము చిన్నప్పుడు మా కజిన్స్ అందరం ఒక దగ్గర పెరిగి, మా తాతగారు వాళ్ళ దగ్గర అమ్మమ్మ గారు చెప్పేవారు, ఒకళ్ళనొకళ్ళు కంపేర్ చేసుకోవద్దు, మన చేతి వేళ్లే అన్ని ఒక సైజులో ఉండవు, అలా అందరూ రకరకంగా ఉండరు. మన సొంత చెయ్యి లెఫ్ట్ కానీ రైట్ కానీ ఏది చూసుకున్నా కూడా అన్ని ఫింగర్స్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. సో
వి కెనాట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీబడి టు బి ద సేమ్ అని అవును. చెప్పేవారు. అలాగా అలా ఎంకరేజ్ అవును. చేసేవారు నాట్ టు కంపేర్ అండ్ క్రిటిసైజ్ అని. అవును సార్. అది గుర్తుకొచ్చింది మీరు చెప్తుంటే ఎగ్జాంపుల్. కాపోతే మనకి రీజన్ తెలీదు. వెనకాతల కారణాలైతే ఇలాగా సోలు ఆ ఎదుగుదలలో ఈ కారణాలుంటాయండి. కారణాల వల్ల మనం అలా ఉంటామనమాట. ఎదుగుతూనే కదా! ఇప్పుడు జాబ్‌లో జాయిన్ అయిన వాళ్ళు తొలి రోజే జాబ్ అంతా వంట పట్టేది కదా! నెమ్మది వెళ్ళగా. సో, అలా కరెక్ట్. కరెక్ట్. ఫాస్ట్ లెర్నర్ ఉంటారు. స్లో లెర్నర్ ఉంటారు. ఉంటారు. అంతే కదండీ! కంపల్సరీగా. హ్మ్. ఓకే అండి. ఇంకెవరైనా షేర్ చేసుకుంటారండి? లేదండి. థ్యాంక్ యూ సో మచ్. బాగా చెప్పారు. ఓకే అమ్మా. ఓకే తల్లి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్. టుమారో విల్ మీట్. ఓకే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. క్లో థ్యాంక్ యూ. క్లోజ్ చేస్తానండి. థ్యాంక్ యూ లక్ష్మి గారు. ఓకే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ లక్ష్మి గారు. గుడ్ నైట్. ఓకే. గుడ్ నైట్ అండి.